బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను అంజని ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే టీనేజ్ పిల్లలు కావచ్చు, పొరపాటున ఏదైనా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు ఫేస్ మీద బర్నింగ్ సెన్సేషన్, ఇంకా అలాగే దద్దుర్లాగా రావడం, దాంతో పాటుగా రెడ్నెస్, ఇచ్చినెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ప్యాక్ వేసుకుంటే ఆ ఇచ్చింగ్ ఇంకా అలాగే ఆ సెన్సేషన్ తగ్గుతుంది, మళ్ళీ అక్కడ మనకి ప్యాచ్ లాగా అవ్వకుండా నార్మల్గానైతే నార్మల్ స్టేట్కి అయితే తీసుకొస్తుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. సంబంధించి నీలగిరి శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ మనం ఏ విధంగా వేసుకోవాలి, వేసుకుంటే ఆ ర్యాష్ నుంచి మనం బయటపడొచ్చు అనే దాని గురించి అయితే వీడియో చెప్పబోతున్నానండి. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నీలగిరి శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ గురించి ఇది వరకట్లోని రివ్యూ అయితే ఇచ్చాను. అయితే ఇది ఎలా అప్లై చేసుకుంటే మనకు వచ్చిన ఆ ర్యాష్ పోతుంది అనేది తెలుసుకుందాము. పొరపాటున ఏదైనా క్రీమ్, పడకూడని క్రీమ్ ఏదైనా ఫేస్కి అప్లై చేసేటప్పుడు, ముఖ్యంగా బుగ్గల మీద, చిన్ దగ్గర, ఫోర్ హెడ్ మీద మనకు ఒక డార్క్ ప్యాచ్ లాగా అయిపోవడం కానీ, లేదంటే తొందరగా అక్కడ బొబ్బలు ఎక్కినట్టుగా వచ్చేసి రెడ్నెస్ అయిపోయి ఇచ్చింగ్ లేదంటే బర్నింగ్ సెన్సేషన్ ఉండేటప్పుడు ఇమీడియట్గా మీకు చేయవలసిన పని ఏంటి అని అంటే, ఫేస్ వాష్ చేసేసుకొని, అది క్రీమ్ వల్ల కావచ్చు లేదంటే మేకప్ వల్ల కూడా కావచ్చండి, అది గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసేసి మనం ఏదైతే అప్లై చేసామో అది పోయే వరకు ఫేస్ వాష్ చేసేసుకోవాలి. చేసేసి చక్కగాను మీరు ఏంటంటే ఈ నీలగిరి శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఆన్లైన్లోని ఈజీగా దొరికేస్తుంది. అమెజాన్లోని 300 రూపీస్. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 150 గ్రామ్స్ అయితే ఉంటుంది ఇందులోని. అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 ఇయర్స్ వరకు గ్యారంటీ ఉంటుంది. పర్చేస్ చేస్తే మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. మంచి స్కిన్ టోన్ కోసం, ఇంకా అలాగే ట్యాన్ అయిపోయినప్పుడు ఇలాంటి వాటిలన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది ఇది. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాము. ఈ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా దీన్ని కొంచెం అమౌంట్ లో తీసుకొని, లోపల అయితే మనకి ఈ రకంగాను ప్యాకేజింగ్ అయితే ఉంటుంది. సీల్ వచ్చి ఈ రకంగా ముద్దలాగా అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కొంచెం మనకి ఎంత కావాలో అంత అమౌంట్లోని ఒక బౌల్లో తీసుకొని, అందులోని రోజ్ వాటర్ కానీ లేదంటే వాటర్ని కానీ మిక్స్ చేసుకొని ఫేస్ అంతటికి కూడాను ఒక థిక్ లేయర్ లాగా అయితే అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు, అంటే 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఫిట్నెస్ కోసం, స్కిన్ టోన్ బాగుండాలి లేదంటే ట్యాన్ అవ్వకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అయితే పెట్టండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. లేదు అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టినా పర్వాలేదు. ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అప్పుడైతే వేసుకోవాలి. ఆ తర్వాత మీరు మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటే కంప్లీట్గా అక్కడ ఉన్న ఆ ప్యాచ్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు ఆ క్రీమ్ పడకపోవడం వల్ల వచ్చిన ఆ ప్యాచ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియోలోని నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బాయ్.